హాయ్ హలో వెల్కమ్ టు ఇంటి రుచులు. ఇవాళ మన రెసిపీ గుడ్డు పులుసు. గుడ్డు పులుసుకు కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న 6 కోడిగుడ్లు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక పాత్ర తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే గ్యాప్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకొని కలియబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ముందు మనం తీసుకున్న చింతపండుని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. త్వరగా నానేదానికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తరువాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని మన పులుపుకు సరిపోయినంత పులుసు కూరలో పోసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. మీకు ఎప్పుడైనా పులుసు కూరలు తినాలనిపిస్తే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. పులుసు మరిగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలాంటి పులుసు కూరలు మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. 5 నిమిషాలు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.